దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చిన ఈ శ్రేష్టమైన సమయము ఆయన కృపను బట్టి ప్రభు అయిన యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. చేరి కూడి వచ్చిన మీ అందరికి కూడా యేసుక్రీస్తు నామంలో శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అలాగని ఈ సమయాన్ని నాకు ఇచ్చిన సహోదరుడు మైకిల్కి కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నా. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి శ్రేష్టమైన కొన్ని మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో మనం ముందుకి కొనసాగుదాం. చూడండి, అపోస్తుల కార్యములు 14వ అధ్యాయము మనం జ్ఞాపకం చేసుకుందాము. 15వ వచనాన్ని మనం చూద్దాం. 15వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. అయ్యలారా, మీరెందుకు ఇలాగూ చేయుచున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. మీరు ఈ వ్యర్థమైన వాటిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరగవలెనని మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు మనం వినబోతూ ఉన్న అంశం కూడా ఈ చివరి మాటలు తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. మీకు సువార్త ప్రకటించుచున్నాము. దేనికి అంటే జీవము కలిగిన దేవుని వైపు తిరగవలెనని, లేదా ఆయన ఎడల విశ్వాసము కలిగి మనము జీవించాలని దేవుని వాక్యము మనకి ప్రకటింపబడుతూ ఉన్నది. అయితే ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము, దేవుని యొక్క సన్నిధిలో మనము చూడగలుగుతూ ఉన్నట్లయితే 7వ వచనానికి మనం వెళ్దాం. అపోస్తులుడైన పౌలు ఎందుకు ఈ మాటలు చెప్పాడు? అపోస్తులుడైన పౌలు ఎందుకు ఈ మాటలను తెలియజేస్తూ ఉన్నాడో ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. వీరు పిలువబడిన వారు, పంపబడిన వారు, దేవుని చేత ఏర్పరచబడిన వారు అయినప్పటికీ జీవం కలిగిన దేవుని వాక్యాన్ని తీసుకొని వీళ్ళు ప్రజల్లోకి వెళుతూ ఉన్నప్పుడు జరుగుతూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి అంటే, దేవుని వాక్యమును పక్కన పెట్టి, కార్యం చేసిన దేవుణ్ణి పక్కన పెట్టి, దేవుని యొక్క ప్రభావాన్ని నుండి పక్కకు పోయి ఆ ప్రభావాన్ని, ఆ వాక్యాన్ని తీసుకొని వచ్చిన మనుషులు యందు వీళ్ళు ఏం కలిగి ఉన్నారు? విశ్వాసము కలిగి ఉన్నారు. అందుకే పౌలు గారు అంటున్నాడు, మేమును మీ వంటి స్వభావము గల నరులమే అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. జీవము కలిగిన దేవుని వైపు మీరు తిరగాలి. వాక్యమైన దేవుణ్ణి మీరు వెంబడించాలి. దేవుని యొక్క ఆత్మతో మీరు నింపబడాలి అనే సంగతుల గురించి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. చూద్దాం ఒకసారి ఈ మాట. 7వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ మాటను ఒకసారి మనం చదువుకుందాం. లుస్త్రాలో బలహీన పాదములు గల యొక్కడుండెను. అతడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడును నడవలేక కూర్చుండి యుండువాడు. అతడు పౌలు మాటలాడుట వినెను. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముండెనని గ్రహించి, దేవునికే మహిమ కలుగును గాక. ఇక్కడ లుస్త్రాలో ఆ ప్రాంతంలో ఉన్న ఒక వ్యక్తిని గురించి పౌలు గారు తెలియజేస్తున్న మాటలు మనం చూస్తే, ఈ పత్రిక ఈ కార్యముల్లో మనము గమనిస్తూ ఉన్నాం కదా. పౌలు గారు అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ జరిగిన దేవుని యొక్క ప్రభావాన్ని మనం చూస్తూ ఉన్నాము. వెళ్ళిన వాళ్ళు సామాన్యులే, పంపబడిన వారు సామాన్యులే, కానీ పంపిన దేవుడు గొప్పవాడు, దేవుని కార్యాలు గొప్పవి. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, అక్కడికి వెళ్ళినప్పుడు ఆ వ్యక్తిని గురించి ఆ వ్యక్తి పౌలు చెబుతూ ఉన్న మాటలు ఏంది ఏముంచాడంట? విన్నాడు. వినేం చేశాడు? ఆయన విశ్వాసం ఉంచనని గ్రహించాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని సన్నిధిలో ఉన్నాము మనము, దేవుని వాక్యములో ఉన్నాము. వాక్యమైన దేవునితో నడుస్తూ ఉన్న మనము ఎంతవరకు మనము నమ్మకస్తులమై దేవుని యొక్క చిత్తమును జరిగించే విషయంలో మనము కొనసాగుతూ ఉన్నామో ఆలోచన చేయాలి. అర్థమవుతూ ఉన్నదా? దేవుని యొక్క ఉద్దేశమును మనం చూస్తూ ఉన్నప్పుడు పౌలు గారు అంటూ ఉన్నాడు, ఇప్పుడు వెతికాడికి వచ్చారు వాళ్ళు, ఈ మాటలు చెప్పాడు. అయితే
అతడు విని ఏం చేశాడు చూడండి. పౌలు అతని వైపు తేరి చూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసముడినని గ్రహించినట్లు చూస్తున్నాం. గ్రహించి ఆయన అంటూ ఉన్నాడు కదా, నీ పాదములు మోపి సరిగా నిలవమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడవసాగిన. దేవునికే మహిమ కలుగును గాక. దేవునిలో ఉన్న ప్రభావం మనలోనికి వస్తే, దేవునిలో ఉన్న అభిషేకము మనలోనికి వస్తే, దేవుని యొక్క వాగ్దానమును సంపూర్ణంగా మనం కలిగి ఉంటే యేసు క్రీస్తు నామములో గొప్ప కార్యాలు దేవుడు మన ద్వారా చేస్తాడు. ఆ ప్రభావములోనికి మనం ఉన్నప్పుడు, ఆ ప్రభావంలోనికి మనం వెళ్ళినప్పుడు ఆ దేవుని యొక్క కార్యాలు ఏ రీతిగా ఉంటాయంటే, ఇక్కడ పౌలు గారిని మనం చూస్తున్నాం, బర్నబాను చూస్తున్నాం. పౌలు గారు బర్నబాలు ఇద్దరు కూడా ఇక్కడికి వచ్చారు. అయితే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం కదా, జన సమూహములు పౌలు చేసిన దానిని చూసి ఏమంటున్నారంటే, వీళ్ళు ఏం రాయబడి ఉందేడా, ఇక్కడ లుకోనియా భాషలో దేవతలు మనిషి రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చి ఉన్నారని కేకలు వేసి బర్నబాకు దుపతి అనియు పౌలు ముఖ్య ప్రసంగి అయినందున అతనికి హెర్మి అనియు పేరు పెట్టిరు. ఏం చేశారంటే వీళ్ళు అక్కడ కార్యం చేసింది ఎవరు? దేవుడు. గొప్ప ప్రభావాన్ని కనపరిచింది ఎవరు? దేవుడు. దేవుని యొక్క యేసుక్రీస్తు నామములు అక్కడ స్వస్థత కలిగింది. యేసుక్రీస్తు ఇచ్చిన అభిషేకము, యేసుక్రీస్తు ఇచ్చిన వాగ్దానము, దేవుడు వారికి ఇచ్చిన ఆ అధికారం అక్కడ కార్యము చేసినప్పుడు వాళ్ళు అన్నారు కదా, వీళ్ళు మనుషులు, మనం చూడటానికి మనుషులే కానీ వీళ్ళు మనుషులు కాదు, దేవత రూపం. అంటే దేవతలు మానవుని రూపము దాల్చి మన యొద్దకు దిగి వచ్చారని వాళ్ళు చెప్పి ఏం చేస్తున్నారు, వాళ్ళకి పేర్లు పెట్టారు. ఈరోజు దేవుని యొక్క వాక్యం మనం చూస్తూ ఉంటాం. భూమి మీద ఎలాంటి పేర్లు ఉంటా ఉన్నాయి? ఎలాంటి పేర్లు ఉంటా ఉన్నాయి? రెవరెండ్ అని, బిషప్ అని, డాక్టరేట్ అని, ఇంకా రకరకాలైన పేర్లు కలిగి ఉంటా ఉన్నారు. ఈరోజు మనం గమనిస్తూ ఉంటే వీళ్ళకు కూడా దేవతలని ఒక పేర్లు, వాళ్ళకు కూడా ఒక ప్రత్యేకమైన పేర్లు పెట్టారు. బర్నబాకు ఒక పేరు పెట్టారు, ముఖ్య ప్రసంగి అయినందున. పౌలుకు కూడా ఇక్కడ ఒక పేరు పెట్టి వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారో మనం గమనిస్తూ ఉన్నట్లయితే చూడండి, ఏం చేస్తూ ఉన్నారు వాళ్ళు? పట్టణమునకు ఎదురుగా ఉన్న ధూపతి యొక్క పూజారి ఎడ్లను, పూదండలను ద్వారముల యొద్దకు తీసుకొని వచ్చి జన సమూహములతో కలిసి బలి అర్పింపవలెనని యుండెను. ఏం చేస్తూ ఉన్నాడంట? ఎవరంటేనా? పూజారి. ఏ పూజారి? ఈ పూజారి ఏం చేస్తూ ఉన్నాడు? బలులు అర్పించాలని. ఎవరికి? దేవుని వాక్యాన్ని తీసుకొని వచ్చిన పౌలుకి, అలాగే బర్నబాకు. వీళ్ళు బలులు అర్పించాలని, వాళ్ళకు దండలు వేయాలని, వాళ్ళని ఘనంగా స్వాగతం పలకాలని, వారిని బహుగా హెచ్చించాలని వాళ్ళందరూ కూడా ఆలోచన చేసి అవన్నీ కూడా సిద్ధం చేశారు. అయితే మనం గమనిస్తూ ఉన్నప్పుడు అపోస్తులుడైన బర్నబాయు పౌలును ఈ సంగతి విని తమ వస్త్రములు చింపుకొని సమూహముల్లోనికి జొరబడి, అయ్యలారా, మీరెందుకు ఇలాగు చేస్తున్నారు? మేము కూడా మీ స్వభావము వంటి స్వభావము గల నరులమే. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని వాక్యము నీ కాడికి వచ్చింది. వాక్యమైన దేవుడినితో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మనకిచ్చిన కృపను బట్టి, దేవుడు మనకిచ్చిన మార్గములో మనము నడవటానికి దేవుడే మనకి కాపరిగా ఉన్నాడు. అయితే నువ్వు ఎవరికి లోబడుతూ ఉన్నావు? దేవుని సువార్త వింటూ ఉన్న నీవు దేవునికి లోబడాలి. ఇది వాస్తవేనా? పౌలు గారు ఆ మాటలే చెబుతూ ఉన్నాడు. అపోస్తులుడైన పౌలు ఆ సంగతుల గురించే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇంటూ ఉన్న వాక్యములో సత్యం ఉన్నది, జీవం ఉన్నది. ఎందుకంటే మనం గమనిస్తూ ఉన్నాం కదా, పౌలు గారు ఖండితముగా చెబుతూ ఉన్నాడు,
దేవుని యందు మీ విశ్వాసం సంపూర్ణంగా ఉండాలని ఎందుకు మనకు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది? ఎందుకు దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడంటే, మనము పరిపూర్ణమైన మానవ స్వరూపము గలవారిమై పరిశుద్ధాత్మ అనే దేవుడు శిరస్సుగా సంఘం మీద మన మీద ఉండాలని దేవుడు తన వాక్యము ద్వారా మనల్ని కడతా ఉంటే, కట్టబడేదానికి తగినట్లుగా ఉంటున్నాం మనం? కట్టబడేదానికి తగినట్లుగా మనం ఉంటున్నామా? దేవుని యొక్క వాక్యములో దేవుడు మనకిచ్చిన జీవాన్ని పొంది మనము యేసుక్రీస్తు నామములో గొప్ప కార్యాలు చేయటానికి దేవుడు అధికారం ఇచ్చాడు. ఏం చేస్తున్నాం? ఈరోజు చాలా సందర్భాలు కూడా మనం చూస్తూ ఉన్నప్పుడు, చాలా పరిస్థితులను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుడు మనకిచ్చిన కృప లేదా దేవుడు మనకిచ్చిన సమయాన్ని చాలా మంది కూడా వ్యర్థం చేస్తూ ఉన్నారు. అందుకు ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి రాలా. ఆయన వచ్చిన ఉద్దేశం వేరు. ఆయన మన నిమిత్తము చేసిన త్యాగం చాలా విలువైనది. ఆ పరిస్థితులను మనము గమనిస్తూ ఉన్నప్పుడు చూడండి, ఆయన అంటూ ఉన్నాడు కదా, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. ఎప్పుడంట? అర్థమవుతూ ఉన్నదా? ఎప్పుడంట? గత కాలములో. పాత నిబంధన అంటే యేసుక్రీస్తు శరీరధారిగా రాకముందు, యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఆయన ఒక గుడారమున కలిగి రాకముందు ఆయన నడవనిచ్చాడు. ఎవరికి నచ్చిన మార్గంలో ఆయన నడవనిచ్చాడు. అయితే ఆయన అందుకంటూ ఉన్నాడు, ఆయన గత కాలములో సమస్త జనులను తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను ఆయన ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతములైన ఋతువులను దయచేయు ఆహారము అనుగ్రహించుసు ఉల్లాసముతో మీ హృదయములను నింపుసు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చెయ్యలేదని బెగ్గరగా చెప్పిరి. వారిలాగా చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహములను ఆపుట బహు ప్రయాసం. ఆయన ఏమైందంటే ఇక్కడ బలులు అర్పించటం ఆపటం ఏమైందంటే వీళ్ళకి చాలా కష్టమైంది, చాలా ప్రయాసకరమైన పరిస్థితి అక్కడ ఉన్నది. అయితే దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు మనమైతే ఏం చేస్తాం? యోహాను పాస్టర్ గారు వచ్చాడు, మంచోడుగా, ఆయన మామూలుడు కాదు, గొప్పోడు. ఆయన చాలా గొప్పోడు. అసలు ఆయన వాక్యం చెబుతుంటే ఆత్మీయంగా ఉంటుంది. ఆయన వాక్యం చెబుతూ ఉంటే మా కుటుంబంలోనే జరిగినట్టు ఉంటుంది. వాక్యం చెబుతూ ఉంటే అసలు ఎంతో ప్రశాంతంగా ఆదరణగా ఉంటుంది. అంటే వాక్యం ఎవరిది? అవునా? వాక్యం ఎవరిది? దేవునిది. దేవుని వాక్యము కాడికి నువ్వు వచ్చావు, దేవుని సన్నిధిలో నువ్వు ఉన్నావు, నీతో మాట్లాడేది దేవుడు, నిన్ను నెమ్మదిపరిచేది దేవుడు, నీకు సమాధానమునిచ్చేది దేవుడు, నీ పరిస్థితులన్నిటినీ అనుకూలపరిచి నీ కుటుంబాన్ని దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉంచేది దేవుడు. కానీ నువ్వు ఎవరిని చెబుతూ ఉన్నావు? ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతున్నది. ఇక్కడ పౌలు బర్నబా పరిస్థితులు అలాగనే ఉన్నవి. వాళ్ళు ప్రజలతో మాట్లాడుతున్నారు, వాళ్ళతో వాదిస్తున్నారు, వాళ్ళని బతిమలాడుతున్నారు, అయినా వాళ్ళు వినే పరిస్థితులు లేవు. అయితే వాళ్ళ యొక్క పరిస్థితి చివరికి ఎక్కడ దాకా వెళ్ళిందంటే, కింద వచ్చినానికి వస్తే 19లో అంతియొక్కయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి జన సమూహములను తమ పశ్చిమగా చేసుకొని పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలుపలకి అతనిని వీడ్చిరి. ఏం జరిగిందంటే ఇక్కడ ఎక్కడి నుండి వచ్చారు? అంతియొక్కయ నుండి ఇకోనియా నుండి యూదులు వచ్చి. ఎవరంటే వచ్చింది? ఎవరు వీళ్ళు యూదులు? దేవుని పిల్లలు, ధర్మశాస్త్రమును అనుసరిస్తున్నవారు. అప్పుడు దాకా ఈ పౌలు సబులుగా ఉన్నప్పుడు ఏం చేశాడేనా?
ధర్మశాస్త్రమును అనుసరించిన వాడు, ధర్మశాస్త్రమందు నిష్ట కలిగిన వాడు, భక్తి కలిగిన వాడు, ఆ విషయంలో నమ్మకస్తుడుగా గమాయేలు పాదముల యొద్దుండి సమస్తమును నేర్చుకొని దేవుని యొక్క చిత్త ప్రకారమైన మరి ఆ పరిస్థితులకు అనుగుణంగా జీవించిన వ్యక్తి ఈ సౌలుగా ఉన్నప్పుడు. ఒక్కళ్ళన్నా ఆలోచించారా? ఎందుకైనా ఇప్పుడు దాకా ధర్మశాస్త్ర విషయంలో నమ్మకస్తుడుగా ఉన్నాడు, ఎందుకు ఇప్పుడైనా క్రీస్తు అంటున్నాడు, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, ఈ నామములోనే మనకు పాప క్షమాపణ అంటున్నాడు, ఇలా ఉంటేనే మనకు విమోచనం అంటే రక్షణ అని మాట్లాడుతున్నాడు, ఎందుకు ఇలా చేస్తున్నాడని ఎవరన్నా ఆలోచన చేశారా? ఆలోచన చేశారు ఎవరన్నా? ఎవరు ఆలోచన చేయాల. ఆలోచన చేయకపోక ఏం చేశారంట? పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయినని అనుకొని పట్టణము వెలపలికి అతనిని వీడ్చిరి. ఎంత భయంకరం ఇది! ఏం చేశారు? ఏడ్చుకెళ్ళటం అంటే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఎడగొట్టారనికి ఏడు నుంచి ఈ పేట చివరికి ఏడ్చుపోవటం అంటే రోడ్డు మీద ఎలా ఉంటుంది? నిజంగా దేవుని సువార్త ఎందుకు ప్రకటించబడుతూ ఉన్నది, మనకు సువార్త ఎందుకు ప్రకటించబడుతుంది అనే ఆలోచన మనం కలిగి ఆ వాక్యం మీద మనసును నిలిపి విశ్వాసం కలిగి మనం ఉంటే మన మనసు ఎక్కడ ఉంటుంది? దేవుని మీద ఉంటుంది, దేవునితో ఉంటుంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాం, పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. అర్థమవుతూ ఉన్నదా? అయితే ఏం జరిగింది అంటే ఇక్కడ మనం కింద వచ్చినానికి వస్తే, అయితే శిశువులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణములో ప్రవేశించి మరనాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయిన. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాడంటేనా? లోస్త్రా నుండి ఎక్కడికి వెళ్ళాడు ఇప్పుడు? ఈ లోస్త్రాలు ఏం జరిగింది పౌలు గారికి? బర్నబాకి ఏం జరిగింది? అవమానం, దేవుని నామాన్ని దూషించడం, లేదా దేవునికి భయపడే స్థితి అక్కడ ప్రజల్లో లేకపోవటం, కార్యములు ఎందుకే మనం గమనిస్తూ ఉన్నాం. ఒక దినము మనం గమనిస్తే కొందరు వచ్చి అంటారు కదా, అయ్యా నీ నామమును మేము అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యమైన కార్యాలు చేయలేదా, దెయ్యములను ఎల్లగొట్టలేదా అని మాట్లాడినప్పుడు ఆయన అనబోతూ ఉన్నాడు కదా, అక్రమము చెయ్యవారులారా నా యొద్ద నుండి పోవుడి. ఏం చేశారంట వాళ్ళు? అక్రమము. ఏంటా అక్రమము? ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాము, నీ యొక్క ఆలోచన వాటి మీద ఉన్నది కానీ ఆ కార్యములు చేస్తూ ఉన్న దేవుని మీద లేదు. నీ ఆలోచన విధానం లేదా నీ విశ్వాసం ఆ వ్యక్తుల మీద ఉన్నది కానీ ఆ వ్యక్తుల ద్వారా దేవుడు చేస్తున్న ఆ గొప్ప కార్యములు, ఆ పరిస్థితులు అనుకూలపరిచిన దేవుని యందు లేదు. ఇక్కడ ఉన్న ప్రజల పరిస్థితి కూడా అదే మనం చూస్తున్నాం. ఈ ప్రాంతానికి వచ్చి ఏం చేశారు? ఇక్కడ కూడా వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లోస్త్రాకును, ఇకోనియాకును, అంతియొక్కయాకును తిరిగి వచ్చి శిశువుల మనుష్యులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెననియు, అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెననియు వారిని హెచ్చరించెను. ఇక్కడికి వచ్చి ఏం చేశారంట? ఈ ప్రాంతానికి వెళ్ళారు, ఇక్కడ సువార్త ప్రకటించారు. ఇక్కడి నుంచి మరలా ఎక్కడైతే వీళ్ళు ఏడవబడ్డారో, ఎక్కడైతే వీళ్ళు కొట్టబడ్డారో, సగిపోయాడని వదిలేసి వెళ్ళారో తిరిగి మరలా ఆ ప్రాంతాలకి వెళ్ళారు. వెళ్ళి ఏం చేశారు? వీళ్ళు అనేక శ్రమల ద్వారా శిశువులు మనసులను దృఢపరిచి అన్నాడు. ఈరోజు దేవుని వాక్యం వింటూ ఉన్న మనలో విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యమై ఉన్నది. దేవుని వాక్యం వింటూ ఉన్న మనలో విశ్వాసం అనేది ప్రాముఖ్యమై ఉన్నది. ఆ విశ్వాసంలో ఉన్న ఆ ప్రభావాన్ని మనం కలిగి ఉండాలంటే దేవుని యొక్క చిత్తమును నెరవేర్చే విషయంలోనే మనకు తెలిసిపోయింది. మనము ఆసక్తి కలిగి ఉన్నామా, ఆసక్తి లేకున్నామా? దేవుని యొక్క ప్రభావం మనలో ఉంటే మనం ఆసక్తి కలిగి ఉంటాం. దేవుని యొక్క ఆత్మ నింపుదల మనం కలిగి ఉన్నట్టయితే
మనము ఆసక్తి కలిగి వాక్యమైన దేవుణ్ణి వెంబడించే విషయంలో మనం నమ్మకస్తులుగా ఉంటాము. ఈ పరిస్థితులన్నిటినీ మనము కలిగి నడవటానికి దేవుడు కృపనిచ్చాడు. పాత నిబంధన నుంచి మనం చూస్తే అనేకులు కూడా ఎవరైతే ఆయన ఆత్మను కలిగి ఉన్నారో వాళ్ళు దేవుని యొక్క మార్గంలోనికే వచ్చారు, కానీ మార్గము నుండి తొలగిపోల. దేవుని ఆత్మచేత నింపబడిన వారు, దేవుని ప్రణాళికలో ఉన్నవారు ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా దేవుని మార్గంలోనికే వచ్చారు, కానీ ఒక్కళ్ళు కూడా తప్పిపోయినట్లు లేదు. ఈరోజు నడుస్తూ ఉన్న మనము ఈ దినముల గురించి, ఈ పరిస్థితుల గురించి, దేవుని ప్రభావములో నడవటానికి మనకు ముందున్న పూర్వీకులు, దేవుని పిల్లలుగా జీవించిన అనేకులు కూడా ఎదురు చూశారు. కానీ ఆ ధన్యత దేవుడు మనకిచ్చాడు, ఆ కృప దేవుడు మనకిచ్చాడు. ఎంత గొప్ప ధన్యత మనకి! ఆలోచన చేయండి ఒకసారి. దేవుని యొక్క సన్నిధిలో మనం ఉన్నాము, దేవుని వాక్యముతో నింపబడి ఉన్నాము. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, ఏం చేశాడంట వాళ్ళతో? అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యములో ప్రవేశింపవలెనని వారిని హెచ్చరించిరి. శ్రమలను అనుభవించే ప్రవేశించాలంట దేవుని రాజ్యంలో. కారణం, దేవుడు ఏర్పాటు చేసిన మార్గం. మన మార్గం కాదు, మన ఆలోచన కాదు, మన యొక్క ప్రయాణం ఏది కాదు, కానీ దేవుడు ఏర్పాటు చేసిన మార్గము. అందుకే ఆయన అన్నాడు కదా, నేనే మార్గమును, సత్యమును, జీవమును. నా ద్వారానే తప్ప ఎవడును ఆ రాజ్యములోనికి రాడు అన్నాడు. ఈరోజు దేవుడు సన్నిధిలో మనం చూస్తే ఈ వైద్యుడైన లూకా ఈ అపోస్తుల కార్యములు రాస్తూ అపోస్తులుడైన పౌలును, బర్నబాను ఇంకా పంపబడిన ఈ అపోస్తుల యొక్క పని అంతటిని గూర్చి స్పష్టంగా ఎరిగి లేదా వాటిని పరిశీలన చేసి రూఢి అని నమ్మిన తర్వాత రాయబడిన కార్యాలు ఇవి. ఇది నమ్మాలా లేదా మనం? అయితే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉన్నది? ఇక్కడ చూడండి, 23వ వచనములో ఉన్నది కదా, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసముండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. దేవునికే మహిమ కలుగును గాక. ఎవరికి అప్పగించారు? దేవునికా, లేకపోతే వాళ్ళకై వాళ్ళు ఏమన్నా గిరిగీశారు? వాళ్ళకి దేవునికి అప్పగించారు. కారణం ఏంటి అంటే, దేవుని వాక్యం మనకు తెలియజేయబడుతూ ఉన్న కొన్ని మాటలను మనం గమనిస్తూ ఉంటే, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణములో మనం ఉండాలి అంటే, ఆ శిల్పి అయిన దేవుడు ఎలాంటి కృపను అక్కడ కలుగు చేశాడో మనకు తెలవాలి. ఆ పరిస్థితులు మనకు తెలవాలి. మీకు మాట నేను జ్ఞాపకం చేస్తాను. 13వ అధ్యాయం అపోస్తుల కార్యములోనే వైద్యుడైన లూకా కొన్ని మాటలు ఇక్కడ రాస్తూ ఉన్నాడు. 38వ వచనం నుండి చూద్దాం. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు. ఏమన్నాడు ఇక్కడ? మొదటిగా, సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాప క్షమాపణ ప్రచురమగుచున్నదనియు మీరు మోషే ధర్మశాస్త్రము వలన ఏ విషయములో నీతిమంతులుగా తీర్చబడలేక పోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతివాడును ఈయన వలననే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియగాక. ఏమంటూ ఉన్నాడు? ఈయన వలననే. మరి ఈ విషయాలు చాలా మందికి అర్థం కావటల్లా. యేసుక్రీస్తు నామంలో బాప్తిసం అనేదే ఇడ్డూరం అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆయన ద్వారానే పాప క్షమాపణ అంటే అది కూడా ఇడ్డూరం అనే మంచి పేరు పొందిన సేవకులు. వాళ్ళు దేవుని సేవకులు కాదులే, పేరు పొందిన సేవకులు. యేసుక్రీస్తు చేసిన పని, యేసుక్రీస్తు నామములో బాప్తిసము, యేసుక్రీస్తు నామములో విమోచన, ఇడ్డూరం అన్నవాడు లూసిఫరు. ఇది వాస్తవం. ఎవరు ఆ మాట పలుకుతారంటే లూసిఫరు. దేవుని సేవకులు పలకరు, దేవుని పిల్లలు కూడా పలకరు.
దేవునికే మహిమ కలుగును గాక. అందుకే ఏమంటూ ఉన్నాడు చూడండి, ప్రవర్తన గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకొనుడు. ఏమన్నాడు? ప్రవర్తలు గ్రంథమందు చెప్పబడినది మీ మీదకి రాకుండా చూసుకొనుడి అన్నాడు. ఏంటి అంటే అదేమనగా, ఇదిగో తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. ఏమంటున్నాడు? తిరస్కరించు వారులారా ఆశ్చర్యపడుడి, నశించుడి. మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరు ఎంత మాత్రమును నమ్మరు అనెను. ఏమన్నాడు? ఆ కార్యం వివరించినా గాని నమ్మరు. పౌలు గారు బాధ అదే కదా. పౌలు గారు అదేగా చెబుతూ ఉన్నది. ఆయన అన్ని విషయాలు చెబుతున్నాడు. నేను మీ వంటి స్వభావము కలిగిన నరుడినే, మీ సహోదరుడు వంటి వాడినే నేను. నాకొద్దు, మీరు జీవము గల దేవునికి, మీరు దేవుని వైపు తిరగండి, దేవుని యందు విశ్వాసం ఉంచండి, మీ బలులైనను అర్పణలైనను దేవునికి అర్పించండి అని చెప్పినా గాని వాళ్ళు వినే పరిస్థితిలో లేరు. ఈ మాటలు చెబితే ఇనకపోంగ ఏం చేశారు వాళ్ళు? అందరూ కలిసి రాళ్ళు రువి చంపారు. చనిపోయాడు అనుకున్నారంటే చంపినట్టే కొట్టారు. ఇక ఆయన్ని కొట్టి ఈడ్చుకొని వెళ్ళి ఊరు బయట ఎలపల పడేసినప్పుడు జనులు ఆయన చుట్టూ ముట్టగా చనిపోయాడు అనుకొని వెళ్ళిపోయారంట వాళ్ళు. ఈరోజు దేవుని యొక్క వాక్యములో మనం గమనిస్తూ ఉన్నప్పుడు, దేవుని ఆత్మ నీలో ఉంటే దేవుని కార్యాలు దేవుడు ఏ రీతిగా చేస్తాడు అంటే, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలోకి వెళ్ళినా తిరిగి మరలా బలాన్నిచ్చి ప్రభావాన్నిచ్చి దేవుడు నడిపిస్తాడు. నువ్వు ఏ పరిస్థితులకు వెళ్ళినా కానీ దేవుడు మరలా అక్కడి నుండి నిన్ను లేవనెత్తే దేవుడు, కృపతో నింపి ఆయన నడిపించే దేవుడై ఉన్నాడు. నువ్వు దేవుని యందు ఉన్నావా లేదా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో, నిన్ను నువ్వు ఆలోచన చేసుకో. అందుకే ఆయన అంటూ ఉన్నాడు కదా, చూస్తే మనము 42వ వచనంలో, వారు సమాజ మందిరములో నుండి వెలుస్తుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలెనని జనులు వేడుకొనిరి. ఏం చేశారంట? మరుసటి విశ్రాంతి దినమున ఈ మాటలు, ఏ మాటలు మనం చూసాం కదా, మీ దినములలో నేనొక కార్యము చేసేదను, ఆ కార్యము ఒకడు మీకు వివరించినను మీరెంత మాత్రమును నమ్మరు అనేను. దీనిని గురించి వాళ్ళు అడిగారు. వెళ్తూ ఉంటే అడిగారు, మరుసటి విశ్రాంతి దినము మాకు దాని గురించి చెప్పయ్యా అని. లోబడే వాళ్ళు లేదా దేవుని మాటల యందు ఆశ కలిగిన వారు, ఆసక్తి కలిగిన వారు అడిగే మాటలు అవి. దేవుని వాక్యములో స్పష్టంగా కొన్ని విషయాలు ప్రవర్తల ద్వారా రాయబడి, అపోస్తుల ద్వారా రాయబడి, వాటిని అనుసరించి జీవించిన ప్రజలు పరిశుద్ధ గ్రంథంలో మనకి స్పష్టంగా తెలియజేయబడతా ఉంటే, ఇవన్నీ మనం చేయకూడదు, ఇవన్నీ ఒట్టిదే అనేవాడిని ఏమంటారు? అబద్ధికుడు అంటారు. ముందు ఆ మాట అన్నవాడిని. అబద్ధికుడు ఎవరు? వాడు నరహంతకుడు, అబద్ధికుడు, వాని యందు సత్యమే లేదు అని యేసుక్రీస్తు పలికిన మాటలు మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే ఇక్కడ చూస్తున్నాం చూడండి, 43వ వచనంలో, సమాజ మందిరములోని వారు లేచిన తర్వాత అనేకులు యూదులను, భక్తిపరులైన యూద మత ప్రావిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాటలాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించెను. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మాటలు అంటే ఒక మాట ఉన్నది, ప్రవృత్తం మాట అన్నాడు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును. ఇక్కడ ఎంతమంది తిరుగుబాటు చేస్తున్నప్పటికీ, ఎంతమందికి వ్యతిరేకమైనప్పటికీ, ఎంతమందికి దేవుని యొక్క మాటలు బాధాకరంగా అనిపించినప్పటికీ, ఆయన గొర్రెలకు అవి సంతోషముగా ఉన్నవి, ఆ గొర్రెలకు అవి ఆనందకరముగా ఉన్నాయి. కారణం ఏంటంటే ఆ మాటలు జీవము కలిగిన మాటలు. ఆ మాటల్లో జీవం ఉన్నది, దేవుని యొక్క ప్రభావం ఉన్నది, దేవుని యొక్క
ఆత్మ నింపుదల కలిగి మనము అన్ని విషయాల్లో సరి చేయబట్టకు దేవుని కృప అయి ఉన్నది. అందుకే ఆ కృప యందు ఎలా ఉండాలని చెప్పాడు? నిలకడగా ఉండవలనని. చూడండి, కింద వచ్చినానికి వస్తే ఆయన అంటూ ఉన్నాడు, మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు దేవుని వాక్యము వినుటకు కూడి వచ్చెను. యూదులు జన సమూహములను చూచి మత్సరముతో నిండుకొని దేశించుసు ఏం చేశారంటే వీళ్ళు పౌలు చెప్పిన వాటికి అనేకులు కూడి వచ్చారు, దేవుని మాటలు వింటున్నారు. ఏం చేశారు? వాళ్ళకి ఏం పుట్టిందంట? మత్సరము తంటే బాధగా ఉంది వాళ్ళకి. మనకి పెద్ద పెద్ద కట్టడాలు ఉన్నాయి, పెద్ద పెద్ద మందిరాలు ఉన్నాయి, మనకంటూ ఒక ప్రత్యేకత ఉన్నది, మనకంటూ మరి యాజకులు ఉన్నారు, ఇంకా చెప్పాలంటే గొప్ప సేవకులు, అయ్యగారు అమ్మగారు అంటారు కదా. ఎవరు? అయ్యగారు అమ్మగారు. యేసుక్రీస్తు మాట అన్నాడు, మీరెవరికి పేర్లు పెట్టొద్దు అన్నాడు. బైబిల్లో ఉంది కదా ఆ మాట. మీరెవరికి పేర్లు పెట్టొద్దు, మీకు తండ్రి ఒక్కడే, గురువు ఒక్కడే, బోధకుడు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తీసం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. మరి ఎందుకు పేర్లు పెడుతున్నారు? మీరందరూ సహోదరులే అన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. సహోదరులం మనం అయితే దేవుని యందు ఒకే ఆత్మ కలిగి ఉండాలి. ఆత్మ నింపుదల మనము కలిగి ఉన్నప్పుడు, అందుకే ఈ వైద్యుడైన లోకా ఈ అపోస్తుల కార్యములు రాస్తూ వాళ్ళు ఎలాంటి పరిస్థితులు గుండా నడిచారో, వాక్యమైన దేవుణ్ణి ప్రజల్లోనికి తీసుకెళ్లే విషయంలో వాళ్ళు ఎన్ని శ్రమలను అనుభవించారో, ఎన్ని ఆటంకాలను వాళ్ళు భరించారో, ఎన్ని పరిస్థితులను జయిస్తూ ముందుకు నడిచారో, అలాంటి పరిస్థితులు గుండా దేవుడు ఎలా వాళ్ళని తీసుకెళ్లాడో తెలియజేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి అంటే, మనము దేవుని రాజ్యంలో చేర్చబడాలంటే మనకొక భారము కలిగిన ప్రయాణం ఉన్నది. అదే యుద్ధ సైనికుడి వలె పోరాడటం. మన మనస్సుతో మనం పోరాడాలి, మన ఆలోచనలతో మనం పోరాడాలి, మన శరీరంతో మనం పోరాడాలి, మనకు కనపడుతూ ఉన్న భౌతికమైన పరిస్థితులతో మనం పోరాడాలి, కనపడిన దురాత్మ సమూహాలతో కూడా మనం పోరాడాలి. ఈ పోరాటాలన్నిటినీ మనము జయించాలి. వీటిని వీళ్ళు జయిస్తూ వచ్చారు. అందుకే ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్న మనము సమస్తమును చేయుటకు దేవుడు మనకు కృపనిచ్చాడు. ఆ కృపను పొందిన మనం ఎలా ఉన్నాం? అందుకేమన్నాడు ఆయన? మీకు సువార్త ప్రకటించుచున్నాము అన్నాడు. దేనికి? దేవుని యందు చేర్చబట్టానికి, దేవునికి మనం అప్పగించబట్టానికి. దేవుడు నీ కాడికి వచ్చి నీతో మాట్లాడి నిన్ను సరిచేసి నిన్ను ఆయన రాజ్యంలోనికి ఎలాగైతే నువ్వు ఉండాలో అలా నిన్ను సిద్ధపరచడానికి. చూడండి, ఎస్తేరు జీవితంలో మనం చూస్తే, ఎస్తేరు అనేక మంది స్త్రీలతో ఆమె కూడా మరి రాజు యొక్క ఆ మందిరములోనికి ప్రవేశించే ముందు వారి వారి వంతుల చొప్పున వెళ్ళినప్పుడు వారికి ఇవ్వబడిన వాటితో వాళ్ళు వెళ్ళారు. అయితే ఎస్తేరు ఇవ్వబడినది ఏది కూడా ఆమె తీసుకోలేదు. కానీ అక్కడ ఉన్న ఆ నపుంసకుడు చెప్పిన ఆలోచన బట్టి రాజుకు ఎలా ఉంటే ఇష్టమో అడిగి తెలుసుకొని దానిని బట్టి ఆమె వెళ్ళింది. ఆమె ఒక్కసారి లోపలికి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో ఉన్న మంత్రులు కానీ అధికారులందరి ఆ దృష్టి కానీ రాజు దృష్టి కానీ ఆమె మీద ఉందని రాయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే ఆమెను చూడగల వాళ్ళకి దయ కలిగిన అని ఉంది. ఏం కలిగింది? దయ కలిగింది. కారణం ఏంటి? ఆమెకి అందరితో పాటు అన్నీ ఇవ్వబడ్డాయి. ఆమెకి అందరితో పాటు అన్ని దేవుడు మరి అక్కడున్న రాజు ఇచ్చాడు. ఆ రాజు ఇచ్చినప్పటికి ఏది ఆమె దాన్ని తీసుకోలేదు. కానీ ఆయన ఆలోచన ఏదో దానిని తెలుసుకున్నది, ఆయన ఉద్దేశం ఏందో అది తెలుసుకున్నది, దానిని బట్టే వెళ్ళింది ఆమె. మనం కూడా ఏం చేయాలి? మనకన్నీ ఉన్నాయి. ఈ లోకంలో మనం చేయటానికి చాలా ఉన్నాయి. కానీ ఎందుకు మనం చేయకూడదంటే అవి మనవి కాదు. ఎందుకు దాన్ని మనం అనుసరించకూడదంటే అది మన పని కాదు. దేవుడు మనకిచ్చిన కృప, దేవుడు మనకిచ్చిన అభిషేకము,
దేవుని యొక్క సన్నిధిలో నడిపించబడుతూ ఉన్న మనము నమ్మకస్తులుగా ఉండటానికే దేవుడు నడిపించాడు. ఎస్తేర్ రాణి గురించి ప్రవక్త మాట అన్నాడు. ఆమె చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. మనము ఒక కుటుంబానికి ఒక స్త్రీ భారీగా రావాలంటే ఏం చూస్తాం? మనం నడవడి, యోగ్యత ఇవన్నీ చూస్తాం. కనపడతాయా? అప్పుడు బాగానే ఉంటుంది, అవునా? తర్వాత ఉండదు. కానీ దేవుని ఏర్పాటు అయితే మనము చూచిన దానికంటే ఉన్నతమైన ఇంకా చూస్తాం. ఎస్తేరు తల్లిదండ్రులు చనిపోయారు. ఎస్తేరు పినతండ్రి అయిన మొర్దెకై ద్వారా పెంచబడింది. మొర్దెకై ఆమెను పెంచుతూ ఉన్నప్పుడు సామాన్యతలో పెంచాడు, దీనత్వములో పెంచాడు, కష్టాలు సుఖాలు అనే పరిస్థితుల మధ్య ఆమెను పెంచాడు. చూడండి, సరి అయిన పరిస్థితులు ఏవి కూడా ఆమెకు అనుకూలము లేదు. ఆ పరిస్థితుల మధ్య ఆమె పెంచబడింది. అందుకే ప్రవక్త మాట అన్నాడు, ఆమె ఆ రాజుకు భారీగా చేయబడాలి, ఆ రాజ్యానికి రాణి అవ్వాలంటే ఆమెకు మొదటిగా ప్రజల యొక్క కష్టాలు తెలవాలన్నాడు. అర్థమవుతూ ఉన్నదా? ఆమెకేం తెలవాలి? ప్రజల యొక్క కష్టాలు తెలవాలి. అందుకే దేవుడు తల్లిదండ్రులు లేకుండా చేశాడు. ఆమె పెంచే విధానం, ఆమె పెరిగిన పరిస్థితులన్నీ కూడా కష్టాలతో, శ్రమలతో, ఇబ్బందులతో పెరిగింది. అయితే ఈమె రాణి అయినప్పటికీ కూడా ఈమెలో గర్వము లేదు, కానీ సామాన్య ప్రజల యొక్క భారాలను ఆమె కలిగిన స్త్రీగా అక్కడ ఉన్నది. ఆమె రాణియే, కానీ ఏ పరిస్థితుల మధ్య ఉన్నది? ఈరోజు దేవుని సన్నిధులు మీకు మాట చెబుతా, గొప్ప సంగతి. రాజుగారి భార్య మా వంశస్థులందరూ నువ్వు వదిలేయాలి, లేకపోతే మామూలుగా ఉండదు నీకంటే ఏం చేస్తాడు? వదిలేయాలి కదా, భార్య మాట వినాలి కదా, అవునా? నువ్వు మా ఊళ్ళ జోలు వెళ్తే ఊరుకొని అన్నాను, ఏం చేస్తాడు ఇంకా ఆయన? సరేలే పోనీ అని వదిలేస్తాడు. కానీ అలా చేసిందామె దేవుని కాడ మొరపెట్టింది. వాళ్ళ వంశస్థులందరినీ కూడా మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి నేను ఆయన కాడికి వెళ్ళే సమయానికి. ఎందుకంటే ఇప్పుడు ఆయన కాడికి వెళ్ళే సమయం కాదు ఇది. ఎవరైనా ఒకవేళ వెళ్తే వాళ్ళు మరణానికి పాత్రులు కనుక, అయినా నేను చనిపోయినా నాకు ఇష్టమే, నేను వెళ్తాను, ప్రార్థన చేయమంది. వాళ్ళందరూ ప్రార్థన చేస్తున్నారు. ఈమె కూడా ప్రార్థన చేసుకొని వెళ్ళింది, ఆయనతో మాట్లాడి ఎందుకు ఆహ్వానించింది. ఆయన వచ్చాడు, నీకేం కావాలో కోరుకో అన్నాడు. సగం రాజ్యాన్ని నీకు ఇస్తా అధికారం అన్నాడు. సగం రాజ్యం మీద అడిగిందా? సగం రాజ్యం మీద అధికారం అయినా కానీ ఆమె వంశస్థులను రక్షించుకోవచ్చు. కానీ వాళ్ళ వంశస్థులకి మరి ఎన్నడూ కూడా అలాంటి ఆటంకము, అలాంటి పరిస్థితులు రాకుండా శాశ్వతంగా వాళ్ళు రక్షింపబడుటకు దేవుని యొక్క చిత్తములోనే ఆమె నడిచింది. జ్ఞానము కలిగి నడిచింది, వివేచనతో మాట్లాడింది. ఆమె అన్ని కూడా మొదటిగా దేవునికి అప్పగించి తర్వాత ఆయనతో మాట్లాడింది. అందరూ కుటుంబీకులు రక్షింపబడ్డారు. మొర్దెకై ఏం చేయబడ్డాడు? హామాను స్థానంలోనికి వచ్చాడు. హామాను ఏ స్థానానికి వెళ్ళాడు? మొర్దెకై స్థానంలోనికి వెళ్ళాడు. చూడండి, దేవుడు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, మనం ప్రార్థన చేస్తూ ఉంటే, మనము దేవునికి మొరపెడతా ఉంటే, మనము దేవుణ్ణి అడుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ మనకు జరిగే కార్యము మేలు లేదా ఆశీర్వాదం ఏదైనా, స్వస్థతైన, బలహీన పరిస్థితుల నుండి బలమైన ఏదైనా కానీ మనకు లేట్ అవ్వచ్చేమో కానీ దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. మొర్దెకై విషయంలో చాలా ప్రయాసపడింది ఎస్తేరు. అయితే ఆ మొర్దెకై అంటే ఆ వంశస్థులు కూడా, వాళ్ళు కూడా ప్రయాసపడ్డారు. కానీ దేవుడు ఒకరోజు ఆలోచన కలుగు చేశాడు. ఎవరికి? రాజుకి. రాజు అప్పుడు అన్నాడు, రాజ్య సమాచార గ్రంథాన్ని, అంటే ఈయన ఎక్కడెక్కడ ఎలా కాపాడబడ్డాడు, ఈయనకి ఎవరు మేలు చేశారు, ఈయన వాళ్ళకి ఏ మేలు ఇప్పుడు ఎవరన్నా మనకు మేలు చేస్తూ వాళ్ళకి ఏదో ఒకటి ప్రతిఫలం ఇస్తాం. అవన్నీ కూడా గ్రంథంలో ఒక బుక్లో రాయబడిద్ది.
ఆ గ్రంథాన్ని తెమ్మన్నాడు. అది తెచ్చి చదువుతా ఉన్నప్పుడు మొద్దుకై ఒకసారి అన్న కాపాడినది కనపడిద్ది. అప్పుడు హామాను పిలిచి అడిగాడు, హామాను, మొద్దుకై నన్ను కాపాడాడు కదా ఒకసారి, ఆయనకెందుకని నేనేమి చేయలా, ఏమన్నా చేశానా లేదా చేయలేదా, ఒకవేళ నేను చేసినా కానీ మీరు రాయలేదా అని చెప్పి అడిగితే మనం ఏం చేయలేదయ్యా అన్నాడు. అప్పుడు ఆలోచన చేశాడు, మొద్దుకైకి ఏదైనా ఘనమైనది నేను చేయాలి. ఈ ఆలోచన వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తున్నారు, యూదులు ప్రార్థన చేస్తూ ఉన్నారు, దేవునికి మొరపెడుతూ ఉన్నారు. ఈ సంగతులు అక్కడ జరుగుతూ ఉంటే దేవుడు ఇక్కడ ఆ రాజుతో మాట్లాడుతూ ఉన్నాడు. అయితే మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని యొక్క చిత్తమును బట్టి ఎందుకు ఇలాంటి పరిస్థితి వాళ్ళకు వచ్చిందంటే వాళ్ళకు లోబడే స్వభావం లేదు. హామానును గౌరవించలా మొద్దుకై. హామాను వస్తూ ఉంటే లేచి నిల్చోలా, హామానును చూసి నమస్కారం చేయలా. ఆయనకి కోపం వచ్చింది, అసలు ఈ వంశాన్నే లేకుండా చేయాలని. ఈరోజు దేవుని సన్నిధిలో మనం గమనిస్తూ ఉన్నాము, మనకి ఏది ఆటంకం ఉన్నా దేవుడు దాన్ని మేలుకరంగా మారుస్తాడు. మనకి ఏ పరిస్థితులు ఎదురైనా వాటిని సమాధానపరిచే దేవుడు ఆయన వైపు మనం చూద్దాం. అందుకే మీకు సువార్త ప్రకటించుతున్నాం, ఎందుకంటే మీరు క్రీస్తుకు అప్పగించబడటానికి, దేవునికి మీరు అప్పగించబడటానికి, దేవుని రాజ్యానికి చేర్చబడటానికి మీకు సువార్త ప్రకటించబడుతూ ఉన్నది. ఏ పరిస్థితులు మీకున్నవన్నీ తారుమారు చేసి మేలుకరంగా ఆశీర్వాదకరంగా మార్చే దేవుడు ఆయన వైపు మనం చూస్తూ దేవుని సన్నిధిలో మనం ముందుకి కొనసాగే వారిగా ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తూ ఈ మాటలను నేను ముగిస్తూ ఉన్నా. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి